వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నేను సుజాత. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. వికలాంగులను చిన్న చూపు చూడకూడదు, మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో మళ్లీ ఘోర రోడ్డు ప్రమాదం, ఒక వ్యక్తి మృతి. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో దొంగల హల్చల్, భయాందోళనలలో ప్రజలు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలంలోని కందవడ సమీపంలో మళ్లీ రోడ్డు ప్రమాదం జరిగింది. బస్ మరియు బైక్ ఢీఘటనలో గడ్డమీది సునీల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఊరేళ్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఫోన్ లాక్కుంది బ్రో. ఓకే, ఏం వీడియో తీసుకోవాలి ఏం లేదమ్మా. ఎక్కడి కాదు లాక్ వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని విజయనగర్ కాలనీలో శ్రీనివాస్ కు చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉమాదేవి, శాంతమ్మల ఇండ్లలో దొంగలు హల్చల్ చేశారు. పక్క ఇండ్లలోని వారి ఇండ్లకు చిలుకులు పెట్టి తాళాలు వేసిన ఇండ్లు చిలుకులు తాళాలు విరగ్గొట్టి చోరీలకు పాల్పడ్డారు. వీరి ఇండ్లలో అర్ధతులం బంగారం, 30,000 నగదు, మరో ఇంట్లో 10,000 మాత్రమే పోయాయి. మరొకరి దుకాణంలో 15,000 విలువ చేసే స్టీల్ సామాగ్రిని దొంగలు దొంగలించారు. మరో వ్యక్తికి చెందిన కొత్త ఆటోను దొంగలు దొంగలించారు. ఏం దొరకట్లేదు అంటాను. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి 11వ వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్ లోని శ్రీకాంతాచారి విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకి పోరాటం చేసి మలిదశ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా ప్రాణాలర్పించిన గొప్ప వీరుడు శ్రీకాంతాచారి అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన ప్రతి ఒక్క వ్యక్తిని తమ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని బంగారు తెలంగాణకు బాటలు వేయడం లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి తెలిపారు. సాధనకై ప్రాణాలు తెగించి
పోరాటం చేసి ఈ మలిదశ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా ప్రాణాలు అర్పించినటువంటి మా గొప్ప శ్రీకాంత్ చారి మా తమ్ముడు చనిపోయి హాస్పిటల్లో ఉన్న సందర్భంలో కూడా బతుకుతాం అంటే మళ్ళీ బతికితే మళ్ళీ తెలంగాణ గురించే ప్రారంభిస్తా అని చెప్పినటువంటి వీరుడు శ్రీకాంత్ చారి. మరి ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ, శ్రీకాంత్ చారి గారు కానీ, ఇంకా ఎంతమంది యాదయ్య కానీ, ఎంతమంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాష్ట్రం వస్తేనే మేము బాగుపడతాం, తెలంగాణ బాగుపడుతుంది, మా జాతులు బాగుపడతామని చెప్పి వారు ఆ రోజు చెప్పడం జరిగింది. నాటి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రి కావడం, ఇలా ఆత్మగౌరవ భవనాలు కావచ్చు, బీసీలకు రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు. ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ లోని వికలాంగుల అవగాహన నడకను అమరవీరుల స్తూపం నుండి రవీంద్ర భారతి వరకు జరిగిన ప్రభుత్వ సలహాదారు శ్రీ కెవి రమణాచారితో కలిసి రాష్ట్ర ఆబ్గారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వికలాంగులను చిన్న చూపు చూడకుండా సోదర భావంతో మెలగాలన్నారు. వాక్ ప్రారంభిస్తారా అన్న మన ముఖ్య అతిథులు అన్న. ఇప్పుడు మన వాక్ ని జరగండి అన్న, కొంచెం జరగండి. మన గురువు గారు, మన ముఖ్య అతిథులు శ్రీనివాస్ గౌడ్ గారు వాక్ను ప్రారంభిస్తున్నారు. వికలాంగుల ఐక్యత. ఇప్పుడు కొద్దిసేపు వికలాంగుల ఐక్యత. పేరు పేరున ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దాదాపు ఇది ఎనిమిదవసారి కూడా సమయం చెప్పగానే అనుకున్న సమయానికి తెల్లవారుజామునే లేచి తయారై ఇక్కడ చేరుకొని మా కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్న మీ అందరికి కూడా మరొకసారి అభినందిస్తూ, భగవంతుడు కొన్ని అవయవాలు పని చేయకుండా చేయిండొచ్చు, కానీ మనసులో కానీ ధైర్యం, శక్తిలో కానీ మీకు మించిన వాళ్ళు ఎవరు కూడా లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అనేక సందర్భాల్లో కరోనా సమయంలో కూడా చాలా మంది వికలాంగ సోదరులు వచ్చి, సార్ మేము ఈ పని చేస్తాం సార్ మేము ఈ సాయం చేస్తాం సార్ హాస్పిటల్ దగ్గర నుంచి చెప్పి చాలా మంది వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు మేము అనుకున్నాం, కళ్ళు అన్ని అవయవాలు కరెక్ట్ ఇచ్చినా కూడా సమాజంలో అనేక రకాల అసమానతలు కనపడతా ఉన్నాయి. మరి వీళ్ళని చూసి నేర్చుకోవాలి, వీళ్ళ మనసును చూసి కనీసం కొంతనైనా వాళ్ళకు కనువిప్పు కావాలని చెప్పి అనుకునేది. సరే, ఏది ఏమైనా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీరు చూడండి, ఒక్కసారి మీరు గమనించండి. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేశారు. ఎంత మహా అంటే 4.5 కోట్ల జనాభాలో మనం చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటాం. మామూలుగా అన్నీ బాగుంటేనే మనిషి బతికేది కష్టం చాలా మంది. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 13,266 మందికి 3,016 రూపాయల పింఛన్ను అందించనున్నట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల పింఛన్లు పెండింగ్ లో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తొందరలోనే డబ్బులు చెల్లిస్తోందని వెల్లడించారు.
13,226 మందికి ప్రతి నెల 3,016 రూపాయలు పెన్షన్ గా ఇస్తున్నాం. అలాగే సదరం క్యాంప్స్ కూడా ఈ కోవిడ్ సందర్భంగా ఏవైతే ఆగిపోయి ఉన్నాయో ఆ సదరం క్యాంప్స్ ని కూడా మళ్ళా వెంటనే పునరుద్ధరించమని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. వాటిని కూడా ఇమీడియట్ గా పునరుద్ధరించి మళ్ళీ అందరికీ సదరం సర్టిఫికేట్స్ ఇవ్వడం, పెన్షన్స్ రివోక్ చేయడం, పాత సదరం సర్టిఫికేట్ రెన్యూవల్ చేయడం, ఇవన్నీ కూడా అతి త్వరలో అంటే విదిన్ 2-3 days లోనే స్టార్ట్ చేస్తామని మీ అందరికీ సవినీయంగా నేను మనవి చేస్తున్నాను. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వికలాంగులకు ఎటువంటి సహాయాన్ని అందించలేదని, కరోనా సమయంలో కూడా తమను ఆదుకోలేదన్నారు. వెంటనే బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితిని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆయన 5% రావాల్సిన రిజర్వేషన్ కూడా ఇవ్వట్లేదు. దాంతోపాటు ఏముందంటే మనకు డబుల్ బెడ్రూమ్లు వర్షాకాలం కాకుండా చాలామంది వికలాంగులు ఎదుర్కొని బయటకు వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఆదుకోవాలి. అదేవిధంగా రిజర్వేషన్ మేము 5% ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అంటుంది. కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా అమలు చేయట్లేదు. అలాంటి అప్పుడు చట్టాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నా. కాబట్టి తెచ్చిన చట్టాన్ని 2016ని పూర్తి స్థాయిలో అమలు చేసి వికలాంగులకు న్యాయం చేయాలని మీ అందరితో గవర్నమెంట్తో నేను కోరడం జరుగుతుంది. ఈ వికలాంగుల దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నాం. వికలాంగులందరూ రాష్ట్ర మొత్తంలో దీనికి చాలా బాధాకరమైన రోజు ఈరోజు. దయచేసి మీరు గవర్నమెంట్ సీఎం గారికి ఇంకా చాలా దారుణమైన దినవాసం కూడా జరపని రోజు తెలంగాణ గవర్నమెంట్లో చూస్తామని మేమంతా వికలాంగులు భావించలేదు. దయచేసి మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి కొరకెళ్ళి కోరడం ఏంటంటే, అయ్యా మమ్మల్ని వికలాంగులను గుర్తించి వికలాంగులు లేనట్లా చేస్తున్నారు. కాకపోతే మేము దీనికి ఉపయోగిస్తున్నాం. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉద్యమాన్ని దిగితే చాలా తీవ్రమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి గతంలో కూడా ఎన్నో ఉద్యమాలు జరిగినాయి మా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో. దయచేసి గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఎన్నడూ జరగనేది అవమానం ఈరోజు మా వికలాంగులకు జరిగింది. దయచేసి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని మా వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతుంది. వికలాంగులకు కరోనా టైంలో కూడా అన్ని వర్గాలకు ఆదుకుంటామని చెప్పిండ్రు. కానీ కరోనా నేపథ్యంలో మా వికలాంగులకు ఇచ్చింది ఏమీ లేదు. మమ్మల్ని అసలు వికలాంగులని మానవులుగా గుర్తిస్తలేరు మా గవర్నమెంట్. మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు అంబటి ప్రభురావు 5వ వర్ధంతి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం మాట్లాడుతూ అంబటి ప్రభురావు ఎంతో మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ నేపథ్యంలో ఆయన వర్ధంతిని పురస్కరించుకొని తలసేమియా పిల్లలకు రక్తం అందించడం కోసం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజు తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ అధినేత కీర్తిశేషులు ఏ ప్రభరాజు గారి ఆశీస్సులతో ఐదో వర్ధంతి సందర్భంగా మా ఎండి గారు ఏ మణిదీప్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ సిబ్బంది రక్తదానం చేయడానికి నిర్ణయించి ఈరోజు శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు మేము చాలా ఆశ్చర్యం వెలిపిస్తున్నాము. మరియు ఈ కరోనా వ్యాధి నివారణ కొరకు ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానంగా మిగులుతుంది కాబట్టి మేమందరం కూడా సంతోషంగా ఈ రక్తదాన శిబిరాన్నిలో పాల్గొని అందరి చేత రక్తదానాన్ని ఇప్పిస్తూ సంతోషం వ్యక్తపరుస్తున్నామని మా మనస్పూర్వకంగా తెలియజేస్తున్నాము. రక్తదానందరికీ కూడా పాదాభివందనాలు. నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్ అండి. ఈ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ మా అన్నయ్య ప్రభు గారు సంవత్సరాన్ని సందర్భించి ఈరోజు కరోనా ప్రాబ్లం నుంచి షార్టేజ్ ఉన్న బ్లడ్ గురించి ఒకరోజు నిన్ననే మాట్లాడితే ఈరోజు క్యాంప్ ఇవ్వడానికి మా పిల్లలందరూ రెడీ అయినారు. ఈరోజు ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తలసీమా పేషెంట్స్ మన ఉమ్మడి జిల్లాలో 172 మంది ఉన్నారు. అలాంటి పిల్లలకు ప్రతి నెల మనం బ్లడ్ ఇవ్వాలి, లేకుంటే వాళ్ళు చనిపోతారన్నమాట. అలాంటి వారి కొరకు ప్రతి ఇన్స్టిట్యూషన్ను అడగడానికి మేము కలెక్టర్ గారు లెటర్స్ కూడా ఇచ్చారు, అందరూ అడగమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహబూబ్నగర్ టౌన్లో ఫస్ట్ ఒక షోరూంలో మనం చేయటం ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ నాకు చాలా గర్వంగా ఉంది. వ్యవస్థ కూడా మా అన్నయ్య కాబట్టి అందులో నాకు ధైర్యంగా ఈ క్యాంప్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఆల్టర్నేట్ డే కానీ ప్రతిరోజు కానీ ఒక్కొక్క షోరూంలో కానీ పెద్ద పెద్ద కంపెనీ అందరిలో కూడా క్యాంపులు చేయాలని కోరుకుంటున్నాము. అందరు ఇస్తానికి రెడీ అయినారు. ఈరోజు చేసిన ప్రతి డోనర్ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు, థ్యాంక్ యూ. గత 7 రోజులుగా రైతాంగం ఢిల్లీ నడిబొడ్డున చేస్తున్న ధర్నాకు మద్దతుగా మహబూబ్ నగర్ జిల్లా సిఐటియు అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఢిల్లీలో రైతుల ధర్నా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలతో దాడి చేయడం సిగ్గుచేటన్నారు. గత 7 రోజులుగా లక్షలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకొని తమ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం మొండి వైఖరి వహిస్తోందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ప్రజా సంఘాలు రైతాంగం చేసిన పోరాటానికి సంఘీభావంగా కాబట్టి దయచేసి ఈరోజు ఈ దేశంలో రైతుల భవిష్యత్తు గత 7 రోజులుగా రైతాంగం ఢిల్లీ నడిబొడ్డున రైతాంగానికి వ్యతిరేకంగా తెచ్చినటువంటి చట్టాలను ఉపసంహరించాలని బేషరతుగా ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఢిల్లీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉంటే రైతుల పైన నీటి పిరంగులు, బాష్పవాయు గోళాలు, రోడ్లను తవ్వడము ఇట్లాంటి అప్రజాస్వామికమైన విధానాలు మోడీ గవర్నమెంట్ ప్రవర్తిస్తూ ఉంది. తక్షణమే బేషరతుగా రైతాంగ చట్టాలను ఉపసంహరించాలని, కార్మిక చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించాలని, కార్మికులకు రోజుకు కనీస వేతనం 78 రూపాయలు, 178 రూపాయలు ఉండాలని చర్చ మోడీ విధానాలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఇచ్చే పిలుపులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మోడీ గవర్నమెంట్ తెచ్చినటువంటి అప్రజాస్వామికంగా చట్టవిరుద్ధంగా చేసే చట్టాలను ఉపసంహరించాలని, మందబలంతో మూజువాని ఓటుతో చేసే చట్టాలను వెంటనే ఉపసంహరించాలని సిఐటి, ఏఐకేఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, మున్సిపల్ రంగం అన్ని సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు ఉద్యమానికి మద్దతుగా సంఘీభావంగా నిలబడతాం. కార్మిక విజయం, రైతాంగ విజయం సాధించే వరకు ఈ పోరాటాలు కొనసాగుతాయని ఈ మోడీ గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నా పేరు ఏ రాములు, సిపిఎం పార్టీ మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా ఢిల్లీలో చేస్తున్న రైతు పోరాటాలకు మద్దతుగా ప్రజా సంఘాలు అన్ని ప్రాంతాల్లో రాస్తారోకాలు చేస్తూ ఉన్నాయి. ఈ రాస్తారోకాల్లో ఈరోజు జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ వాళ్ళకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకోసం ఈ రాస్తారోకాలు? ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం 4
రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది, అట్లానే విద్యుత్ బిల్లును తీసుకొచ్చింది. దాన్ని ఉపసంహరించాలని ఢిల్లీలో గత 7 రోజుల నుండి లక్షలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకొని ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళ పోరాటాలు విజయవంతం కావాలని వాళ్ళకు మద్దతుగా చేస్తున్న ఈ యొక్క రస్తారోకలు వాళ్ళకు మద్దతుగా చేస్తూ ఉన్నాం. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి రైతు ఆగ్రహానికి గురి కాకుండా 4 చట్టాలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని వామపక్షాలు కూడా నిన్న వారికి మద్దతుగా పోరాటం చేసినాయి. కాబట్టి ఈ యొక్క మోడీ ప్రభుత్వం 4 చట్టాలు ఉపసంహరించుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. లక్షలాదిగా అన్ని రాష్ట్రాల్లో రైతులు ఈరోజు ఉద్యమాల్లోకి వస్తూ ఉన్నారు. ఈ పోరాటాలను గమనంలో పెట్టుకొని చట్టాలను ఉపసంహరించుకోవడం ఒకటే కేంద్ర ప్రభుత్వం ముందున్న మార్గం తప్ప ఇంకొకటి లేదు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 1054 కోట్ల స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కళ్లకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకు ఆటంకంగా మారిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు హరీష్ రావు ఆంధ్ర అసెంబ్లీని తాకట్టు పెట్టి తెలంగాణ విద్యార్థులకు స్కాలర్షిప్లను కట్టారని డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలకు విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది. దేశంలోనే 2వ ధనిక రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. మొన్నటికి మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ల హామీలలో తెలంగాణ తలసరి ఆదాయం ఈ దేశంలో 5వ స్థానంలో ఉందని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించాడు. మరి అటువంటి ధనిక రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువుల కోసం ఎందుకు రోడ్లు ఎక్కాల్సి వస్తుందని చెప్పి ఏబీవీపీ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది. మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్థుల కోసం, నా తెలంగాణ బిడ్డల కోసం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని తాకట్టు పెట్టైనా నా పేద విద్యార్థులకు, తెలంగాణ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వాలని చెప్పిన హరీష్ రావు, మరి ఇప్పుడు ఎందుకు నువ్వు ఆర్థిక మంత్రివి కదా, ఇప్పుడు ఎందుకు పేద విద్యార్థుల చదువులకు ఉపయోగపడే స్కాలర్షిప్స్ పెండింగ్ పెడతా ఉన్నావు అని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. మరంతేకాకుండా హరీష్ రావును ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీ మామ ప్రేమతో కట్టుకున్న ప్రగతి భవన్ తాకట్టు పెడతావా, తాగి ఊగటందుకు కట్టుకున్న ఫామ్ హౌస్ను తాకట్టు పెడతావా, పెట్టు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు మొత్తం స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేదంటే విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే అసెంబ్లీని ముట్టడించినామో మరోమారు నీ అసెంబ్లీని కావచ్చు, నీ ప్రగతి భవన్ కావచ్చు ముట్టడించడానికి ఏబీవీపీ వెనకడు వేయదు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. నా పేరు శ్రీధర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, తెలంగాణ. తెలంగాణ మలిదశ తొలి అమరవీరుడు యువ కెరటం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా గురువారం జడ్చర్లలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ శ్రీకాంతాచారి అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, బీసీసీఎన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బురుగుపల్లి కృష్ణ యాదవ్, భీమ్రాజ్, కృష్ణ యాదవ్, మల్లికార్జున్, రాఘవేందర్, బాదం మహేష్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికలాంగులను చిన్న చూపు చూడకూడదు, మంత్రి వి శ్రీనివాస్ గౌడ్.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మళ్లీ ఘోర రోడ్డు ప్రమాదం, ఒక వ్యక్తి మృతి. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో దొంగల హల్చల్, భయాందోళనలలో ప్రజలు. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.